చాలా సేపు అయింది అభి దగ్గర నుండి ఫోన్ రాలేదు. నా ప్రజ్ఞ ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో. టైం గడుస్తున్న కొద్దీ నా కంగారు పెరిగిపోతూ ఉంది అత్తయ్య. సరిగ్గా చెప్పావు సరళ, కంగారు అయితే అందరికీ ఉంటుంది కదా. ఇంత టైం గడిచిపోయింది, ఈ పాటికి ఏదో ఒక కబురు తెలిసే ఉండాలి. అమ్మా, నేను ప్రవీణ్ కి ఫోన్ చేస్తాను. బుల్బుల్ చెప్పు. అక్క గురించి ఏమైనా తెలిసిందా? బుల్బుల్ వదిన దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఇప్పుడే తను కిడ్నాపర్స్ నుంచి తప్పించుకున్నాడా? ఏంటి, అక్క అక్కడి నుంచి తప్పించుకుందా? అవును బుల్బుల్, అభి ఇప్పుడు అక్కడికే వెళ్ళాడు. అలాగే నేను కూడా ఇన్స్పెక్టర్ తో పాటు అక్కడికే వెళ్తున్నాను. ప్రవీణ్, నేను కూడా నీతో పాటు వస్తాను. లేదు బుల్బుల్, నువ్వు అక్కడికి రాకూడదు. అది చాలా డేంజరస్ చోటు. నేను అభి అక్కడికి వెళ్తున్నాం కదా, తెలిసిన వెంటనే నీకు ఫోన్ చేస్తాం. ప్లీజ్, నాకు ఇంట్లో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ప్లీజ్ నన్ను అక్కడికి రానివ్వు. నువ్వు వద్దు అని చెప్పొద్దు. నన్ను రానివ్వు ప్లీజ్. ఓకే ఓకే ఓకే, నువ్వు పోలీస్ స్టేషన్ రా, నేను అక్కడికి వస్తున్నాను. సరే, అలాగే. అమ్మా, అక్క దొరికింది, నువ్వు టెన్షన్ పడు. నేను వెంటనే వస్తాను. సరే ఫుగి, నువ్వు అక్కడ నుంచి చెట్టు వెళ్ళకు, నువ్వు అక్కడే ఉండు. నేనున్నాను కదా ఫుగి, నేను నీకేం కానీ నేను వస్తున్నా. ఏంటి పరిగెత్తి అలసిపోయావా? ఎంతో కష్టపడి మేము నిన్ను తీసుకొచ్చాం. నువ్వేమనుకున్నావు అంత సులభంగా నేను పారిపోనిస్తామా? ఈ రోజు నువ్వు కనుక పారిపోయి ఉంటే అనవసరంగా మేము ఇరుక్కుపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు నువ్వు చూడు, నిన్ను మేము ఏం చేస్తామో నీకు అర్థమవుతుంది. మాతో పాటు పద, నీకోసం చాలా బందోబస్తు చేసి ఉంచాం మేము. పారిపోతావా? అరే చూసుకొని రాలేవా? నా బండిని గుద్దేశావు. నేను కాదురా, నువ్వే చూసుకోలేదు. కాస్త పక్క తీసుకో, ఇంకాస్త పక్కకి. ఏం చేస్తున్నాను? ఏదైతే అనుకున్నావో అదే జరిగిపోయింది. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇక్కడ భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది, అంతేకాదు తుఫాన్ కూడా. మొత్తం అన్ని వస్తాయి. చాలా ముఖ్యం కూడా పొంగుతుంది. చెప్పచ్చు కదా, ఎందుకు భయపెడుతున్నావు? మీకు తెలుసా ఆలియా, తను అది ఆ ప్రజ్ఞ ఉంది కదా, తను ఆ కిడ్నాపర్స్ నుంచి పారిపోయిందంట. వాట్? అది మీకెలా తెలుసు? తను అభికి ఫోన్ చేసి చెప్పింది తప్పించుకున్నానని. అందుకే అభి తనని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. తీసుకెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళారు? ఏదో చాలా బాగా ఏదో చెప్పింది అభికి, అదేంటో నాకు తెలీదు.
గాడ్, నేను చెప్పాను కదా కార్పొరేటర్తో చేతులు కలపకూడదని. ఇప్పుడు తను జైలుకి వెళ్ళడమే కాకుండా మనల్ని కూడా తీసుకెళ్తాడు. నేనేమి చేయలేదు కదా. నా భర్త జైలు చూడిపించడం కోసం నేను స్వయంగా జైలుకి వెళ్ళిపోతాను. వదినా, యు నో వాట్ ఆలియా, నువ్వు వెంటనే ఆ కార్పొరేటర్కి కాల్ చేసి మాట్లాడు. డామ్ ఇట్, నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వస్తున్నావు? ఈ గల్లీలో కార్ రాదు. చిన్న గల్లీ ఇక్కడి నుంచి కారు వెళ్ళదు. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? ఇక్కడ చాలా గల్లీలు ఉన్నాయి. ఏమైంది, దొరికిందా? లేదు, ఎక్కడ కనిపించలేదు. మొత్తం చూసాం, ఎక్కడుందో తెలియట్లేదు. అరే మొన్న ఈ అమ్మాయి చాలా కంగారు అయినా మనం వెతికి తీరాల్సిందే కదా. పదండి వెతుకుదాం. మీ ఇద్దరు అటు వెళ్ళండి. రఘు, నువ్వు ఇటు వెళ్ళు. పదండి. ఫోన్ ఎందుకు ఎత్తట్లేదురా పెద్దవల్లారా? ఎక్కడ చచ్చారు మీరంతా? హలో, మీరు ఎక్కడున్నారు? కిడ్నాపర్స్ నన్ను చూసేశారు. అతి కష్టం మీద వాళ్ళు తెలియకుండా ఇక్కడ దాక్కున్నాను. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. ప్రజ్ఞ తప్పించుకుందా? పెద్ద గందరగోళం జరిగిపోయింది. ఈ పెద్దలందరూ ఏం చూస్తున్నట్టు అక్కడ? నేను ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడం కుదరదు. వాళ్ళకి నా గొంతు వినిపించిందంటే వెంటనే పట్టేసుకుంటారు. తను ఎక్కువ దూరం బయట ఉండదు. ఇంకా అక్కడే అదే ఏరియాలో ఉండుంటుంది. నేను తనని ఎలాగైనా పట్టుకోవాలి, లేదంటే ఈసారి నా పని అయిపోతుంది. ఎవరున్నారు కింద? అది ఫోన్ పడిపోయింది. సారీ. కనపడిందా? అటువైపు వెళ్తుంది. పట్టుకోండి. ఎనీ ఇన్ఫర్మేషన్? కిడ్నాపర్స్ నుంచి ఫోన్ వచ్చిందా? డిమాండ్ అంటే చెప్పారా? లేదు ఇన్స్పెక్టర్ గారు, ఫోన్ అయితే ప్రజ్ఞావతి నుండి వచ్చింది. తను ఆ కిడ్నాపర్స్ దగ్గర నుండి పారిపోయానని చెప్పింది. తను ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసింది. సార్, ఈ విషయం మంచిది ఉండొచ్చు, అలాగే చెడ్డది కూడా. చెడ్డది ఎందుకంటే వాళ్ళు ప్రజ్ఞని వెంబడిస్తూ ఉండొచ్చు. ఒకవేళ దొరికిపోతారేమో అనే భయంతో వాళ్ళు ప్రజ్ఞని ఏమైనా... సరే, దాని గురించి వదిలేద్దాం సార్. ఇది ఆలోచించండి, ఒకవేళ అభి వెళ్ళడానికి ముందు ఆ కిడ్నాపర్స్ కనుక ప్రజ్ఞని పట్టుకున్నారంటే అప్పుడు ఏమైనా జరగచ్చు. ఏమైనా ఏంటి? నువ్వేదైతే అనుకుంటున్నావో అదే కదా జరుగుతుంది. నువ్వు అక్క గురించి మంచిగా ఏమీ ఆలోచించలేవా?
అక్క తన గురించి మనకి హింట్ ఇచ్చింది. ఆ హింట్ ద్వారా మనం అక్కని వెతికి పట్టుకోవచ్చు. కానీ నువ్వెలా ఆలోచిస్తున్నావు? కిడ్నాపర్స్ అక్కని ఏం చేస్తారనే కదా. నువ్వు మా అక్క గురించి మంచిగా ఆలోచించలేకపోతే పర్లేదు, కానీ చెడుగా ఆలోచించద్దు. బుల్బుల్, నేను ప్రజ్ఞ గురించి చెడుగా ఆలోచించట్లేదు. ఏదైతే జరిగే అవకాశం ఉందో దాని గురించి ఆలోచిస్తున్నాను. అలా జరగకూడదు అనుకుంటున్నాను. చూడు, ఇంతవరకు కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి డబ్బు ఏమీ అడగలేదు అంటే ఈ కిడ్నాపింగ్ డబ్బు కోసం కాదని, కిడ్నాపింగ్ అభి లేకపోతే ప్రజ్ఞ మీద పగ తీర్చుకోవడం కోసం అనిపిస్తుంది. నీ ఎంత కాకపోవచ్చు, ప్రజ్ఞ గురించి నాకు కూడా కంగారుగా ఉంది. నువ్వు కంగారు పడాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. తన గురించి ఆలోచించే వాళ్ళు తను వెతకడం కోసం వెళ్లారు. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. అంతా చూసినా ఏం చేయకుండా వదిలేయడానికి. అసలు గొడవ పడడానికి ఇది ఏమైనా సమయం చెప్పండి. కానిస్టేబుల్ బడితి, నువ్వు కూడా మాతో రావాలి. కిడ్నాపర్స్ నువ్వు చూసావు కాబట్టి నీ అవసరం మాకు ఉండొచ్చని అనిపిస్తుంది. పద. ప్రజ్ఞ నాకు చెప్పిన చోటు ఇదే అనుకుంటాను. ఇంతకీ నా మనుషులందరూ ఏమైపోయినట్టు? బహుశా ప్రజ్ఞను వెతుకుతున్నారేమో. చాలా చిత్రమైన చోటు. ఎంత తిరిగినా మళ్ళీ అదే చోటుకు చేరుకుంటున్నాను. ఇక్కడ ఫుగ్గిని ఎలా వెతికి పట్టుకోవాలి? ఏంటిదంతా? ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఒక్క దాన్ని చూసుకోలేరా? ఇంతమంది జనంలో ఎలా వెతకాలి ప్రజ్ఞని? ప్రజ్ఞ నన్ను చాలా విసిగించేసింది. ఏదైనా ఆలోచించు నీళ్ళు, త్వరగా ఆలోచించు. హలో, ఎక్కడున్నారు? నేను ఏరియా లోపలికి వచ్చేసాను. ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడ. మీ గొంతెందుకు చాలా విచిత్రంగా ఉంది? అది నేను నా గొంతు మార్చి మాట్లాడుతున్నాను. ఎవరైనా వినేసారంటే ప్రాబ్లం అవుతుంది కదా. నువ్వెక్కడున్నావు ఇంతకే? నేను ఒక డీజిల్ పంప్ ఉంది ఇక్కడ. సరిగ్గా దానికి ఎదురుగా కొన్ని బుట్టలు పెట్టున్నాయి. వాటి వెనకాలే దాక్కుని ఉన్నాను. మీరు ప్లీజ్ తొందరగా వచ్చేయండి. సరే విను ప్రజ్ఞ, నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. నేను 5 నిమిషాల్లో నీ దగ్గరకు వస్తాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, అర్థమైందా? డీజిల్ దగ్గర. తను చెప్పిన చోటైతే ఇదే అనిపిస్తుంది.
వీడు కూడా సరిగ్గా ఇప్పుడే రావాలా? మాలో కనీసం ఒక్కరి ప్రార్థన అయినా విను తండ్రి. ప్రజ్ఞాన్ని క్షేమంగా ఇంటికి తిరిగి పంపించు. దయ చూపించు తండ్రి. నా కోడలికి అండగా నువ్వే నిలబడాలి. తనకి నువ్వే ధైర్యాన్ని ఇవ్వాలి. అక్క, కాస్త నువ్వు కూడా ధైర్యంగా ఉండక్క. అభి వెళ్ళాడు కదా ప్రజ్ఞను తీసుకురావడానికి. భగవంతుడి దయ వల్ల తనని తీసుకుని వస్తాడు. ప్రజ్ఞను కాపాడు తండ్రి. దయ చూపించు. ఈ ఏరియా అంతా వెతికాను. ఎక్కడుంది తను? ఏం చేయాలి? ఎక్కడని వెతకాలి? తనకి ఫోన్ చేస్తాను. లేదు, తన ఫోన్ సైలెంట్ మోడ్లో లేదంటే ఆ కిడ్నాపర్స్ తన చుట్టుపక్కల ఉన్నారంటే ఫోన్ మొగ్గానే తను అక్కడుందని వాళ్ళకి తెలిసిపోతుంది. తనని పేరు పెట్టి పిలుస్తాను. లేదు లేదు, వాళ్ళకు కూడా తన పేరు తెలిసే ఉంటుంది కదా. ఎస్, ఫుగ్గి అని పిలుస్తాను తనని. ఈ పేరు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఫుగ్గి, 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 ఇదైతే ఆయన కొంతే. ఆయన వచ్చేసరి ఇక్కడ ఉన్నారు. ఫుగ్గి, ఫుగ్గి.
వెళ్ళి ఆ బిందె తీసుకో. నువ్వు రోజంతా ఆటలు ఆడుకుంటూనే టైం అంతా గడిపేస్తావు. నువ్వు ఏ పని చేయవో, కనీసం చదవవు. నువ్వు లోపలికి పద, నీ పని చెప్తాను ఈరోజు. తనని తక్కువ అంచనా వేయద్దు. పారిపోయింది అతి కష్టం మీద వెతికి పట్టుకున్నావు. తను మళ్ళీ పారిపోయేలోపు పని పూర్తి చేసాయి, కానీ త్వరగా.